నమస్తే ఫ్రెండ్స్. మన జేసీబీ ఏదైతే ఉందో మట్టి తోలడిన తర్వాత ఆ తర్వాత ఏది వరి పొట్టు అంటారు కదా, ఆ వరి పొట్టు ఏదైతే మనకు దీంట్లో వేసిన తర్వాత ఈ ట్రాక్టర్తో మనకు మన కుక్కర్లో కదా ఎలా గ్రైండర్లో వేసి ఎలా చేస్తామో ఈ బురదని మట్టిని ఏదైతే ఉందో ఈ విధంగా బాగా మెత్తగా చేసి వాటర్ బట్టి ఈ రకంగా అయితే చేస్తారు. ఇలా చేసిన తర్వాత మెత్తబడిన తర్వాత అది కరెక్ట్గా అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇటుక బట్టి అనేది చేస్తారనమాట. సో ఎలాగ మనం జేసీబీ పని చేసిన తర్వాత ఈ వీడియో కూడా చేసి మీకు చూపిస్తున్నాను. అంటే బట్టి ఆ, దగ్గర ఇటుక బట్టి దగ్గర ఏ విధంగా అయితే జరుగుతుందో పని అనేది. సో ఇట్లా మనకు ఈ చక్రాలు వీల్ చక్రాలు ఏవైతే ఉంటాయో వాటితోనే ఈ రకంగా అయితే చేస్తూ ఉంటారు. ఇది టాప్ లోడ్లో చేస్తుంటాడు మనోడు, ఎందుకంటే ఇది గేర్ అనేసి టాప్ గేర్ వేసుకొని ఆ, బాగా పెట్రోల్ డీజిల్ ఎక్కువ తాగేస్తుంది దీనికి ఇది. సో ఇట్లా ఈ రకంగా అప్ అండ్ డౌన్ ముందరికి వెనక్కి మనం మట్టి తీసుకొచ్చి వేసిన తర్వాత జేసీబీతో ఒరిపట్టేసిన తర్వాత ఈ ట్రాక్టర్ ముందుకి వెనక్కి ఫిల్టరింగ్ అయితే చేస్తుంది ఆ మట్టిని వాటర్ పడుకుంటా. అప్పుడు మెత్తబడిన తర్వాత ఇటుక బట్టి అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. సో అట్లా ఇది దీనికి సంబంధించిన వీడియో. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేను దీనికి సంబంధించింది మనకు, ఎందుకంటే ట్రాక్టర్ గురించి మనకు కూడా ప్రాపర్గా తెలియదు. దాని గురించి ట్రాక్టర్కి సంబంధించిన ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా దీనికి కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో కూడా ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ మళ్ళీ మన జేసీబీ వస్తుంది, జేసీబీతో మళ్ళీ వీడియోలు తీయడం అయితే ప్లాన్ చేస్తాను. నేను ఈ వీడియో తీసే విధానము, నేను చెప్పే విధానము మీకు కూడా ఎంతవరకు నచ్చుతుంది, ఆ తర్వాత మీరు ఒకవేళ ఎలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్లో కామెంట్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా ఆ వీడియోకి సంబంధించిన అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది ఈరోజుతున్న వీడియోతో మళ్ళీ నెక్స్ట్ మన జేసీబీకి సంబంధించిన వీడియో వస్తుంది. ఖచ్చితంగా మీరు జేసీబీ చూడండి. అది ఫ్రెండ్స్.